నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలతో మనం శ్రీదేవి వైభవం అనేటువంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారి యొక్క నవరాత్రులు పురస్కరించుకుని మనం అమ్మవారికి సంబంధించినటువంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారము అమ్మవారిని మనం చేసుకుంటూ అమ్మవారి ఏ రోజున ఏ అలంకారంగా దర్శనమిస్తుందో దాని విశిష్టతని తెలుసుకోవటమే ఈ దేవి వైభవం యొక్క విశేషత. అలాంటి గొప్పదైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి అనేక ముఖ్య విషయాలని మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇక్కడ తెలియచేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ దేవీ వైభవంలో ఏ రోజు ఏ అమ్మవారికి ఏ విధమైనటువంటి వస్త్రధారణ, ఏ రకమైనటువంటి పుష్పాలతో పూజ చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలమవుతాము, అలాగే అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ దుర్గాదేవి అమ్మవారికి నిమ్మకాయల దండ అంటే చాలా ప్రీతి. పసుపు వర్ణం కలిగినటువంటి నిమ్మకాయల దండని గనక మీరు అమ్మవారికి వేసినట్లయితే మీకు ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాది దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదండి, ఎవరైనా దృష్టి దోషాలు, తొక్కుడు దోషం అంటే మనం రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాం, ఎక్కడేవో నిమ్మకాయలు పడేస్తున్నాయి, గబుక్కుని వెళ్ళిపోతాం, అలాంటి దోషాల వలన సంభవించినటువంటివన్నీ కూడా సమస్తమైనటువంటి దోషాలని పోగొట్టేటువంటిది, సమస్తమైనటువంటి కష్టాలని పోగొట్టేటువంటిది, సర్వ ఆపదల్ని కూడా పోగొట్టి మనల్ని ఉద్ధరించే దేవత ఎవరైనా ఉన్నారంటే దుర్గాదేవి. దేవతల్లో దుర్గ కూడా తొందరగా భక్తుల యందు ప్రేమను చూపిస్తుందండి. అందుకనే దుర్గా అమ్మవారు అనగానే చాలా చోట్ల కూడా దుర్గాదేవి ఉపాసనా పరులు ఉంటూ ఉంటారు. కారణం ఏంటంటే దుర్గాదేవి తొందరగా ప్రసన్నమవుతుంది. పసుపుని బొట్టుగా ధరించాలి. పసుపు పువ్వులతో అమ్మవారిని పూజ చేయాలి. చక్కని పసుపు చామంతి పూలు ఇంత మంచిగా మనకి దొరుకుతాయండి. చక్కగా మార్కెట్ నుంచి తీసుకురాగానే పూజ చేయకూడదు, వాటిని సంరక్షణ చేయాలి. గంగే చమునే చేవ అనేటువంటి మనం కలసం దగ్గర పెట్టినటువంటి నీళ్ళతో వాటిని సంరక్షణ చేస్తే. ఎందుకు చెప్పారు ఇవన్నీ అంటే, దారిలో ఏదన్నా మైలు తగిలినా ఆ పుష్పాలు గబుకున కోసేటప్పుడు పట్టుకొచ్చేటప్పుడు వాళ్ళు బస్తాలు కుక్కి పట్టుకొచ్చి అలాగే దాని మీద కూర్చుంటారు, కాళ్ళు కూడా అక్కడే పెట్టుకుంటారు. కాబట్టి ఆ దోషం పోవాలి. ఇక్కడ తద్దోష పరిహారార్థం ఎప్పుడు కూడా మనం ఈ కలసంలో నీళ్లు చల్లటం మూలకంగా శుద్ధి అవుతాయి అని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి చక్కని పసుపు రంగు గులాబీలు కానీ చామంతి పువ్వులతో కానీ మనం ఈ అమ్మవారిని పూజ చేసినట్లయితే చాలా సంతుష్టురాలవుతుంది. అంతేకాకుండా పసుపు రంగు చీరనే కట్టుకుంటుంది ఆవిడ అమ్మవారు. పులిని వాహనం కింద కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే అమ్మవారి యొక్క వాహనం పులి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. పులిహారను ప్రసాదంగా పెట్టిన పసుపు రంగు కలిగినటువంటివి ఏవైనా మిఠాయిలు అంటే మధురమైనటువంటి ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టినా ఆవిడ సంతుష్టురాలవుతుంది అనేటువంటిది చెప్తుంది. శ్రీ దుర్గాదేవ్యై నమః అనేటువంటి నామాన్ని ఈ 8వ రోజు దుర్గాదేవి ఎదురుగుండా కూర్చుని మీరు పసుపు రంగు పువ్వుల మాల అమ్మవారికి సమర్పించాలి. పసుపు పళ్ళు, అరటిపళ్ళు కానీ బత్తాయి పళ్ళు కూడా పసుపు బాగా ఉంటాయి, ఆ పళ్ళు కానీ మనం నైవేద్యం, అలాగే నిమ్మపళ్ళు కూడా పెట్టవచ్చు నైవేద్యానికి. ఆ నిమ్మపళ్ళు నైవేద్యం అయిన తర్వాత దాన్ని జ్యూస్ చేసుకుని తాగవచ్చు, లేదా పులిహారలాగా నిమ్మకాయతో పులిహార కూడా చేస్తారు కొంతమంది, ఆ విధంగా కూడా మనం స్వీకరించవచ్చు. కాబట్టి ఈ అమ్మవారికి మీరు ఒక దుర్గాదేవి ఫోటో ఉందనుకోండి మీ ఇంట్లో, ఆ రోజున చక్క పసుపు రంగు జాకెట్ ముక్క మీద అమ్మవారి ఫోటో పెట్టి పసుపు పూలు కనుక అమ్మవారికి అలంకారం చేసి చక్కగా నేను చెప్పినటువంటి పసుపు చామంతులతో కానీ పసుపు గన్నేరు పువ్వులతో కానీ మరి ఇతరితర చిన్న చిన్న పసుపు రంగు పుష్పాలు మనకి మార్కెట్లో లభ్యమవుతున్నాయి కాబట్టి వాటితో కానీ అమ్మవారికి మీరు కనుక పూజ చేస్తూ శ్రీ దుర్గాయ నమః శ్రీ దుర్గాయ నమః అనే ఒక్కొక్క పుష్పాన్ని వేయటం కానీ రుద్రాక్షమాలతో కూడా ఈ అమ్మవారికి జపం చేయవచ్చు. మనం కూడా పసుపు రంగు వస్త్రం కట్టుకోవాలి. దీని ద్వారా ఏమిటంటే తీవ్రమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి. తీవ్రమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి. ఇక్కడ అమ్మవారి యొక్క త్రిశూలాన్ని నుంచోబెట్టాలండి మనం. ఎందుకంటే అమ్మవారు ఇప్పుడు యుద్ధానికి వెడుతోంది.
ఈరోజు దుర్గాదేవిగా వచ్చింది. ఈరోజు రాత్రికి రక్తబీజుడు ఇత్యాది రాక్షసులందరినీ సంహరించి మరుసటి రోజు మహిషాసుర మర్దనిగా చేయాలంటే ఈ యుద్ధానికి సంసిద్ధురాలినప్పుడు ఆయుధాన్ని పైకి పెట్టుకోవాలి, చంపేటప్పుడు ఆయుధాన్ని కిందకి పెట్టాలి. దీనిలో కూడా చాలా అర్థం ఉన్నదండి. కాబట్టి అమ్మవారు మనకి ఇక్కడ దర్శనంగా మనకి ఆ త్రిశూలాన్ని పైన పెట్టుకుని దానికి కూడా ఒక నిమ్మకాయ పెట్టి మనం కనుక అమ్మవారిని అర్చన చేసినట్లయితే ఈ విధంగా పళ్ళు, పసుపు రంగు పళ్ళు, పసుపుతో తయారు చేసినటువంటి ఆ వర్ణం కలిగినటువంటి మధురమైన ప్రసాదాలు కానీ పులిహార కానీ మనం నైవేద్యం చేసినట్లయితే, మీరు కూడా పసుపు రంగు వస్త్రాన్ని ధరించేసినట్లయితే తొందరగా మీ దగ్గరికి దుర్గాదేవి యొక్క శక్తి లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆపతోద్ధారక దుర్గాదేవిని ఉన్నదండి. ఆపదలన్నింటినీ కూడా పోగొట్టి మిమ్మల్ని ఉద్ధరించేటువంటి దేవత కింద వేదంలో చెప్పారు. కాబట్టి ఆ స్తోత్రాన్ని కూడా ఆ రోజున మీరు పారాయణం చేసినట్లయితే ముమ్మారు పారాయణం చేయాలి. 3 పూట్ల, అంటే ప్రాతకాలం, మధ్యాహ్నకాలం, సాయంత్రం, ఈ 3 పూట్ల ఈ ఆపదోద్ధారక దుర్గాదేవి స్తోత్రాన్ని కనుక పారాయణం చేసినట్లయితే ఎలాంటి ఆపదలైనా కూడా తొలగిపోతాయి. కావున మన బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా చక్కగా దుర్గాదేవిని ఆశ్రయించి సర్వబాధలు తొలగించుకోవాలని కోరుకుంటూ, అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.